ఒకప్పుడు పచ్చని అడవులతో చుట్టుముట్టబడిన ఒక రాజ్యంలో పక్షులను ఆరాధించే ఒక రాజు ఉండేవాడు. ఒకరోజు అతను శక్తివంతమైన ఆకుపచ్చ ఈకలు మరియు పరిశోధనాత్మకత కళ్ళతో రెండు అద్భుతమైన చిలుకలను పట్టుకున్నాడు. చిలుకలను రాయల్ గార్డెన్స్ లోని బంగారు పంజరంలో ఉంచారు. అక్కడ వాటికి అత్యుత్తమ పండ్లను తినిపించారు మరియు జాగ్రత్తగా చూసుకున్నారు. ఒక చిలుక త్వరగా తన కొత్త ఇంటికి అలవాటు పడి ఉల్లాసంగా కిలకిలలాడుతూ మరియు రాజ్యం కోసం విన్యాసాలు చేస్తుండగా, మరొకటి మౌనంగా మరియు దూరంగా ఉండిపోయింది. రాజు దానిని ఆహారంతో లేదా ఆప్యాయతో మభ్యపెట్టడానికి ఎంత ప్రయత్నించినా చిలుక ఒక్క మాట కూడా మాట్లాడలేదు, పైగా ఆసక్తి చూపలేదు. రాజు విసుగు చెంది అడవి నుండి తెలివైన పక్షి సంరక్షకుణ్ణి పిలిపించాడు. చిలుకను గమనించిన తరువాత పక్షి సంరక్షకుడు నవ్వి, "ఓ రాజా, ఈ చిలుక ఆకాశం కోసం తహతహలాడుతోంది. ఈ చిలుక చిక్కుకుపోయినట్లుగా అనిపిస్తుంది, కాబట్టి అది పాడదు" అని చెప్పాడు. పక్షి సంరక్షకుడి మాటలకు రాజు చెలించిపోయి మౌనంగా ఉన్న చిలుకను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. పంజరం తెరవగానే చిలుక ఆకాశానికి ఎగిరింది. వెంటనే ఒక రాగం అలిపించింది. అది రాజ్యమంతా ఆనందాన్ని నింపింది. రాజు తన తప్పును గ్రహించి, నిజమైన ప్రేమ అనేది స్వాధీనానికి సంబంధించినది కాదు, ఒకరిని వారి నిజమైన వ్యక్తిగా విడిపించుకోవడం అని రాజు తనలో తాను అనుకున్నాడు. ఆ రోజు నుండి అతను పక్షులు స్వేచ్ఛగా నివసించడానికి ఒక అభయారణ్యం సృష్టించాడు. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, నిజమైన ప్రేమ మరియు సంరక్షణ అంటే ఇతరులకు తమంతటా తాముగా ఉండే స్వేచ్ఛను అనుమతించడం.